ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా ప్రభారి కాంతారావు గారు, అలాగే మున్సిపల్ దయచేసి నేను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారిని పత్రికా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ బహిరంగ సభ తర్వాత ఇక్కడ వచ్చినాం. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టి రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు ఆడతారు. ప్రతి ఎన్నికల ముందు పోలింగ్ డేట్ ముందు అబద్ధాలు ఆడే అలవాటు కాంగ్రెస్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఇంకెక్కువ కేంద్రం మీద విచ్చలవిడిగా ఆరోపణలు చేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద, నా మీద, మా ఎంపీల మీద, అరవింద్ గారి మీద ఈ యొక్క ఆరోపణలు ఏది చేస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవాలు, రాజకీయాలతో ప్రేరితమైనటువంటి ఒక ఆరోపణ. కేంద్రం ఏమిచ్చింది అనే మాట పదే పదే అని దక్షిణ రాష్ట్రాలకు వివక్షత చూపెడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన తీసుకురావడానికి, విభజించే రాజకీయం, డివిజివ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. కాబట్టి దక్షిణ భారతం, ఉత్తర భారత్ అనేటటువంటి ఒక వివక్షత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ భారతదేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా మనందరం ఒకటే అనేది భావించేటటువంటి ఒక భారతదేశం. అటు స్టాలిన్ మాట్లాడినా, అటు బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఈ ఇండియా అలయన్స్లో అందరూ కూడా పేరుకు ఇండియా అలయన్స్ మాత్రం కానీ వీళ్ళందరూ కూడా యాంటీ ఇండియాగా మారినట్టు విషయం. అంతేకాకుండా అబద్ధాలు ప్రకారం రాజకీయాల్లో మనము ఆరోపణలు చేసుకోవచ్చు, తప్పండి. కానీ ఆరోపణలో ఏదైనా సత్యం ఉండాలి. అసత్యాలు ఈరోజు ప్రచారం చేస్తాము. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమి ఇచ్చారని చెప్పేసి. ట్యాక్స్ రెవల్యూషన్, కొన్ని ట్యాక్స్ రెవల్యూషన్లో 41% మొత్తం రావాల్సినట్టుగా మన రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు 90% పైన వచ్చేసింది. కావాలంటే ఎక్కడ చూసుకుంటూ చెప్పండి, దానికి ఉన్న సైడ్ కూడా చెప్తాను. తర్వాత అరవింద్ మన గంపూరి అరవింద్ గారు వారు మా ఎంపీ కాబట్టి వారు కూడా మీకు ఇస్తారు. ఇదన్నీ కూడా మంచి రికార్డ్, ఎక్కడ కూడా హ్యాంకీ ప్యాంకీ ఉండదు. మీకు చెప్తున్నా 12 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాలు మేము ఇచ్చినాము తెలంగాణకు, అది వాస్తవము. అంతేకాదు ట్యాక్స్ రెవల్యూషన్ వదిలిపెట్టండి. ట్యాక్స్ రెవల్యూషన్ ఇంతవరకు ఏది ఆగలేదు. ఇది అదనంగా కూడా హైవేస్ ఉన్నాయి, హైవేస్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు హైవేస్తో పాటు నిజామాబాద్ అంటున్న అమృత్ రైల్వే స్టేషన్, ఈ అమృత్ రైల్వే స్టేషన్ అనేది ఒక డెవలప్మెంట్ నిజామాబాద్ ప్రజలు కాదా. వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణలో వస్తున్న తెలంగాణ కోసం కాదా. దీని ద్వారా ఉపాధి కూడా పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైల్వే స్టేషన్లో ఆధునీకరణ, కొత్త రైల్వేలు అలాట్మెంట్లు, వీటితో పాటు అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ కింద కోట్లాది రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నేరుగా పురపాలక సంఘాలకు వస్తూ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కింద ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు తెలంగాణకు వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ ఏం చేస్తారు? మీరు ఇన్ని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మోదీని అడిగి తీసుకురండి అంటే పురపాలక సంఘంలో ఎన్నికల్లో కూడా మీకు మోదీని అడగాల్సిన అవసరం ఉన్నదా? మీరు అడగకుండానే వారు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి రికమెండేషన్లో ఎవరి ప్రమేయం లేకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వారి రికమెండేషన్ ద్వారా లోకల్ బాడీస్కు, గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ లోకల్ బాడీస్కు వచ్చే
వచ్చే నిధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే ఆ నిధులతోనే నడుస్తూ ఉన్నాయి. మీరేమిచ్చారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏమిచ్చారు? మీరు నిజామాబాద్కి ఏమిచ్చారు? మీరు బడ్జెట్లో ఏమి ఇచ్చారు నిజామాబాద్? మీరు మౌంటాకి ఏమిచ్చారు? నల్గొండకి ఏమిచ్చారు? ఆదిలాబాద్కి ఏమిచ్చారు? చెప్పండి ఎన్ని నిధులు ఇచ్చారు? నేను చెప్పగలుగుతా మీకు ఎన్ని నిధులు మీరు ఇచ్చారని చెప్పేసి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మీకు చెప్పగలుగుతా. ఏ హెడ్లో ఎంత ఇచ్చినా కూడా చెప్పగలుగుతాను. మీరు చెప్పగలుగుతారా ఈ జిల్లాకి ఏమి ఇచ్చారని చెప్పేసి? ఈ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారని చెప్పగలుగుతారా? ప్రతిసారి ఏదైనా అంటే కిషన్ రెడ్డి మీద పడి ఏడటమే, లేకుంటే సంజయ్ మీద పడి ఏడటమే, లేక మా ఎంపీల మీద ఏడటమే. ఇదే పని. మీరు ఓడిపోతున్నారు మున్సిపాలిటీస్లో కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు మమ్మల్ని కాదు అడిగేది, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే స్థానికంగా మీ ప్రభుత్వం ఇక్కడ మోదీ గారు ఏమి ఇచ్చారని తర్వాత చెప్తా. మీరేమి ఇచ్చారు తెలంగాణకు? మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఒక బస్సు రైడ్ తప్ప ఏమి ఇచ్చారు? అది కూడా డొక్కు బస్సు పెట్టారు. మీరు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? మీ 6 గ్యారెంటీలో చెప్పినట్టు ఏ ఒక్క గ్యారెంటీ అయినా మీరు చూడండి చేసామని చెప్పేసి. రైతులకు ఏం చేస్తున్నారు? విద్యార్థులకు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఏం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ ఏం చేస్తున్నారు? అది మీరు చెప్పాలి ముందు తెలంగాణ ప్రజలకు. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కాదు ఇది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మీ ఎంపీ గారిని, మా మినిస్టర్, యూనియన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని వారిని అంటే ఏం లాభం ఉంటే మీరు ఫస్ట్ చెప్పండి తెలంగాణకు మీరు ఏమి ఇచ్చారు? మీ కొడంగల్ ఒక్కటే బాగా చేసుకుంటే సరిపోదు. బయట ఎక్కడో జిల్లాకు వచ్చే సెంట్రల్ స్కూల్ కూడా మీరు తీసుకోవచ్చు బాగుంటుంది. సైనిక్ స్కూల్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే బాగుండదు. అది డెవలప్మెంట్ కాదు. అది జాతీయ రహదారులు ఎవరు ఇచ్చారు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎవరు ఇచ్చారు? ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఒక ఏదైతే సంబంధించినటువంటి ఒక అప్గ్రేడేషన్ ఎవరు చేశారు? ఇంజనీరింగ్లో మీరు 51% అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ గారు ఆదుకోలేదా? 2,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 10,000 రిలీజ్ చేసి ఏం చేస్తున్నారు? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలన రహితమైనటువంటి ప్రదేశంగా మార్చారు. మీరు ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుని చెప్పండి. 40 కుటుంబాలు ఈరోజు ఆత్మహత్య చేస్తున్నారు. మీ పోలీసు వాళ్ళు ఎక్కడ చెప్తారు వాళ్ళు ఎన్ని ఆత్మహత్యలు జరిగిందని చెప్పి. కనీసం ఎందుకు చేసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కనీసం సహానుభూతి అయినా సరే మీ స్థానిక నాయకులు చేశారా? ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉన్నది, కరప్షన్ జరుగుతూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. పట్టపగలు మడులు చూసినాం మనం హైదరాబాద్లో. సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. చివరికి ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఈరోజు మీరు పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ఫోటోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. హైకోర్టు కామెంట్ అయిన తర్వాత మజ్లిస్ పార్టీతో కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం మీరు చేస్తాం. బీజేపీని ఓడించడానికి మీరు అబద్ధాలు ఆడాల్సిన పని వచ్చింది ఈరోజు. మీకు తెలంగాణ ప్రజలు చూసుకున్నారు మీరు ఏంటని. మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధము, శుద్ధ అబద్ధము. అది మీరు ప్రూవ్ చేస్తారని చెప్పి తెలియదు. యు ఆర్ లైయింగ్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. కేవలం బీజేపీ నాయకుల్ని బదనాం చేయడానికి, వాళ్ళ మీద ఆరోపణ చేయడానికి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చివరికి పెట్టి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈ 6 గ్యారెంటీలు మీరు ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారని. నిధులు లేవు కానీ అవినీతికి మాత్రం కమిషన్ ఉంటాయి. డెవలప్మెంట్కు నిధులు లేవు కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు. కాబట్టి మీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, రాజకీయ చైతన్యంతో ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాలు ఇవి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, నమ్మరని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ అయిబడే మీరు బీజేపీని ఈ విధంగా బదనాం చేసే ప్రయత్నం బీజేపీ భావిస్తుంది.